ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 91వ దావీదు కీర్తన 12వ వచనంలో వ్రాయబడినట్టుగా, మీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. దేవుడు నా పాదములకు రాయి తగలకుండా యెహోవా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఏమని అంటే, వెళ్ళి నా కుమార్తెని ఎత్తి పట్టుకోండి. ఆ కుమార్తెకి శోధన రాబోతుంది, శ్రమ రాబోతుంది. ఆ బిడ్డ పాదములకు కూడా చిన్న రాయి ముక్క కూడా తగలకుండా మీరు ఆ కుమార్తెని కాపాడాలి, ఆ కుమారుని కాపాడాలి వెళ్ళి అని దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. నిజమే, ఏదైనా ఒక భయంకరమైన యాక్సిడెంటో, ఏదైనా ఒక భయంకరమైనటువంటి పరిస్థితో అక్కడ కలుగుతుంది అంటే దేవుడు తన దూతల్ని నీ కొరకు పంపిస్తాడు. అందుకని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు ఏంటంటే, నా దూతలు ముందుగా వెళ్తూ ఉంటారు, మీ పాదములకు వారు రాయి కూడా తగలనివ్వరు. మీ పాదములకు శోధన కాదు, రాయి కూడా తగలనివ్వరు అంట. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో, దేవుని పాదముల వద్ద చేరుతావో, దేవుని ఆయన ఆశ్రయాన్ని నువ్వు కోరుకుంటావో, ఉదయాన్నే లేవగానే వారు మనము అయ్యా నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి, నీ దూతలు నాతో కావలిగా వచ్చుదురుగాక ప్రభా, ఆయనను పంపించు ప్రభా, నాకంటే ముందుగా నా ముందు వెనక లేదా నీ దూతలు నాకు ఇవ్వు ప్రభా అని మీరు అడగాలన్నమాట. అడిగినప్పుడు దేవుడు తన దూతలకు ఆయన ఆజ్ఞాపించి వారిని తీసుకెళ్తాడనమాట. మనల్ని క్షేమకరంగా తీసుకెళ్తూ ఉంటాడనమాట. అందుకనే ఆయన అంటున్నాడు, మీ పాదాలకు రాయి కూడా తగలనివ్వను, నేను క్షేమంగా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, క్షేమంగా మిమ్మల్ని నేను పంపిస్తాను అంటున్నాడు. ఈరోజు దేని కొరకైనా నువ్వు భయపడుతున్నావా? దేని గురించైనా నువ్వు ఆలోచిస్తున్నావా? ఎందుకు ప్రభా, నాకేం జరుగుతుందో, ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటానో, నాకు ఎటువంటి అవిధేయత, అలజడి, ఆటంకం ఎదురవుతాయో అని అనుకుంటున్నావా? భయపడవద్దు. ఎందుకంటే నిన్ను ఆయన తన చేతులలో చెక్కుకొని ఉన్నాడు. నిన్ను సంరక్షించడానికి ఆయన తన యొక్క దూతలకు ఆజ్ఞాపించాడు అంటున్నాడు అనమాట. మనం ఆ దూతల్ని అడగాలి, ప్రభా నీతో పాటు అయా తండ్రి నాతో పాటు నీ దూతల్ని పంపించిన ఆయన నాకు సహాయం చేయను ఆయన అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీకు ఒక తల్లిగా, తండ్రిగా, తోబుట్టుగా వారిని నీ ప్రక్కనే ఉంచి ఎటువంటి హాని కలగకుండా, నీ పాదములకు ఎటువంటి అనర్థము, అపాయాలు కలగకుండా ఆయన కాపాడుతాడు. మరి అటు రీతిగా మనం దేవుణ్ణి కోరుకుందాం. దేవుడు మనకు అటువంటి కృప ఇచ్చునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా యేసయ్యా, నువ్వు నీ పాదములకు రాయి తగలేని నేను అటువంటి అయా తండ్రి విధంగా నేను నిన్ను కాపాడుకుంటానని వాగ్దానం చేస్తున్నా. అయ్యా నీ దూతలను తోడుగా మాకు ఇస్తానంటున్నావు తండ్రి. అందరిని బట్టి వందనాలు. ఈరోజు మేము ఏ శోధనలు, ఏ ఆటంకంలో అయ్యా ఎదుర్కొనబోతున్నాం, వాటినన్నిటిని మాకు అయ్యా వ్యతిరేకతలన్నింటినీ తండ్రి కొట్టివేసి నీ నామంలో మాకు సహాయం చేయబోతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నా. ఈ మంచి వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభు నీ సహాయం కోరుతున్నారు, వారందరి జీవితాలలో అద్భుతాలు చేయండి ప్రభు. వారి జీవితంలో ఏ శోధన, ఎటువంటి అనారోగ్యం, ఆటంకం, అలజడులు ఉన్నాయో తండ్రి ప్రభు ఏవి కూడా వారిని అలజడి చేయకుండా తప్పించండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాను, దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అలాగే ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు మంచి ఆయుష్, ఆరోగ్యం తండ్రి అయా కృపా కాపుదల, క్షేమం, సమాధానం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.